నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్రలో బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్న రోజా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలపై విమర్శలు. రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి నేతలు భయపెడుతున్నారు. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలం. టీజేఆర్ సుధాకర్ బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ అత్యంత కీలకమని అన్నారు. దేశంలోని ఏపీ పోలీసుకు ప్రత్యేక బ్రాండ్ ఉందన్న చంద్రబాబు, తాను సీఎంగా ఉన్న ప్రతిసారి పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచే అనేక చర్యలు చేపట్టానని తెలిపారు. ఏ ప్రగతికైనా పోలీసులే కీలకమని చెప్పారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఇలా ప్రజాసేవ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. పోలీసుల సంక్షేమం కూటమి ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో సవాల్ విసురుతున్నాం. ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజుగా ఉండాలన్నది నా ఆకాంక్ష. ఆ విధంగా మా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తాం, మీకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారసత్వ సమస్యలున్నాయి, గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, ఎర్రచందనం ఉంది, స్మగ్లింగ్ ఉంది. ఇవన్నీ ఇచ్చలవిడిగా అందుబాటులో పెట్టి కొంతమంది రాక్షసుల మారిగా, మృగాల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలు చూపించి లైంగిక వేధింపులు చేస్తూ అవసరమైతే వాళ్ళు చంపే క్రూర నేరాలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు. కొంతమంది ఆడబిడ్డలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ట్రాప్ లో పడద్దని వాళ్ళు కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్క కేసుని ఒక సవాలుగా తీసుకుంటాం, ఛేదిస్తాం. ఛేదించడమే కాదు, ఎప్పటికప్పుడు పదును పెడతాం. ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తే వాళ్ళు ఉండవలసింది భూమి మీద కాదు, చట్టాలున్నాయి, చట్టాలని గౌరవిస్తాం. చట్టపరంగా శాశ్వతంగా వాళ్లకు పరిష్కారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. విజయనగరం జిల్లాలోని గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. డయేరియా వల్ల 10 మంది మృత్యువాత పడ్డారని గ్రామస్తులు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గుర్ల ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికి తాను వ్యక్తిగతంగా ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రక్షిత మంచినీరు ఇవ్వటం అనేది, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం అనేది ప్రాథమిక హక్కు. అది ఫండమెంటల్ రైట్. అనేది అలాంటి రక్షిత మంచినీరు కూడా కలుషితం అయిపోవటం చాలా చాలా బాధ కలిగిస్తుంది. ఇన్ని సందర్భాల్లో కూడా ఇప్పుడు ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని లేదని అంతకుముందు వాళ్ళు తిట్టడం ఇవన్నీ ఇప్పుడు నేను పనిగా పెట్టుకోలేదు కూడా.
నేను లోతుగా అధ్యయనం చేసే కొద్దీ సమస్యల్ని మరింత లోతుగా విశ్లేషించే కొద్దీ గత 5 సంవత్సరాలుగా సరిగ్గా పంచాయతీ నిధులని కానీ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులను కానీ సరిగ్గా సద్వినియోగం జరిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది గత ప్రభుత్వం మీద నెట్టేసి అది చెప్పదలుచుకోలేదు. ఇది మా బాధ్యత. మేము వచ్చాం, 3 నెలలు అయింది. కూటమి పాలనలో ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా అన్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కనీస భరోసాను కూడా ఇవ్వలేకపోతుందని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి నారా లోకేష్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలు తగలబడిపోతున్నా, కళ్ళ ముందు ఆడబిడ్డల్ని నరికేస్తున్నా, కళ్ళ ముందు ఆడబిడ్డలు బ్రెయిన్ డెడ్ అయి హాస్పిటల్లో ఉన్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఆ కుటుంబాలని పరామర్శించి వారికి న్యాయం చేస్తాము అన్న భరోసా ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఇంతగా నేరస్తులు, ఉన్మాదులు పెట్టరైపోతున్నారంటే దానికి కారణం ఎవరు? ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైనా ఒక ఇష్యూ ఇలాంటిది జరిగినప్పుడు వెంటనే కనుక చర్యలు చేపట్టుంటే నేరస్తులకి భయం ఉండేది, ఇలాంటివి జరిగే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే ఈరోజు ఏ విధంగా కాలకేయులై ఆడపిల్ల జీవితాలతో చెలగాడమాడుతున్నారు అంటే వారికి ఈ ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, అలాగే హోంమంత్రి గారు ఇస్తున్న ధైర్యం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే గుంటూరులో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారో అక్కడే నవీన్ అనే ఒక వ్యక్తి రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి నేతలు భయపడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూ ఉంటే ప్రభుత్వ చర్యలు మాత్రం శూన్యమని సుధాకర్ బాబు విమర్శించారు. రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దాడులు, వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన పూర్తిగా గాడి తప్పి కక్ష సాధింపు రాజ్యంగా రాజ్యాధికారాన్ని కేవలం ప్రతిపక్షాలని అణగదొక్కటానికి మాత్రమే వాడుకుంటున్నట్లుగా కనపడుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లాగూ గంగలో కలిసిపోయినాయి. కనీసం శాంతి భద్రతల పరిరక్షణ అయిన సీనియర్ నాయకుడిగా, గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ నేరాలు, ఘోరాలని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు, ఎందుకు సమీక్షించట్లేదు అని కనుక మనం పరిశీలిస్తే అదేం పెద్ద జడ పదార్థం కాదు. మనం అర్థం చేసుకోకుండా ఉండటానికి అదేం పెద్ద అర్థం కాని అంశం కూడా కాదు. ఎప్పుడైతే పరిపాలన పూర్తిగా గాడి తప్పిందో, రాజ్యాధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం స్వయాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. అక్రమంగా కేసులు పెట్టండి, ఎన్ని ఎక్కువ కేసులు నమోదు చేస్తే అన్ని ఉన్నతమైన ప్రమోషన్లు మేము ఇస్తామని డిఎస్పీ స్థాయి వ్యక్తులకు 4 గోడల మధ్యలో మీ నాయకులు ఎప్పుడైతే చెప్తున్నారో, మీరు ఎంత దోచుకున్నా, ఎన్ని లంచాలు తీసుకున్నా పర్లేదు కానీ పక్క పార్టీ వాళ్ళను, ముఖ్యంగా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంజారా హిల్స్ నందినగర్లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు చేరుకున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు బారాస నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.
చెప్పకుండా ఎందుకు పోతున్నాను పోతే చెప్పే పోతాను భయం తిరుమల శ్రీవారిని సినీ నటుడు శ్రీకాంత్, దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రావడం, స్వామి ఆశీస్సులు తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఈరోజు మా డైరెక్టర్ శ్రీను వైట్ల గారు కూడా వచ్చారు. విశ్వం సినిమా మంచి విజయం సాధించినందుకు వీళ్ళు కూడా ఇక్కడ కలవడం జరిగింది. మీ అందరికీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది పండగకి, సంక్రాంతికి, రామ్ చరణ్ గారి హీరో. అలాగే నెక్స్ట్ కళ్యాణ్ రామ్తో ఒకటి ఫిలిము, సాయిధరం తేజ్లో ఒకటి. నేను ఒక హీరోగా చేసేది ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఉన్న ప్రాజెక్ట్స్కి దేవరా సినిమాని సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. దాంట్లో కూడా నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నాకు ఉన్న అలవాటు. ఆ సినిమా టైంలో ఏదో టైంలో ఖచ్చితంగా వస్తుంటాను. ఈసారి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది విశ్వం ఇంత విజయం చేసినందుకు. అంటే దానికి శ్రీకాంత్ కూడా ఇదే టైంలో రావడం, తను కూడా ఆ సినిమా చూసి చాలా బాగా నచ్చిందని చెప్పడం, తను కూడా విష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ముందుగా కృతజ్ఞతలు. అలాగే దీని అంతటికి కారణమైన ఆ వెంకటేశ్వర స్వామికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో తెలంగాణ మంత్రులు అధికారుల బృందం పర్యటిస్తుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. సియోల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్ను ఈ బృందం సందర్శించింది. నగరానికి సంబంధించి 10,000 మెట్రిక్ టన్నుల యొక్క చెత్త ఉత్పత్తి అవుతుంది ఇక్కడ సియోల్ నగరంలో. మన దగ్గర దాదాపు 7,500 వస్తుంది రోజుకి. చుట్టూ ఉన్న పట్టణాలకు సంబంధించి ఒక 500 వస్తుంది, 8,000 వస్తుంది. మనం 8,000 అంతా ఒకే సైట్కి తీసుకెళ్తున్నాం మనం. వీళ్ళు 10,000 5 డిఫరెంట్ సైట్లకు తీసుకుపోతున్నారు. సో మన దగ్గర కూడాను అదే రకంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, సైట్స్ ఐడెంటిఫై చేసి డెవలప్మెంట్ చేయమని చెప్పారు. ఇంకొక 4 సైట్లు ఐడెంటిఫై చేశాము. ప్యారానగర్ సంగారెడ్డిలో 150 ఎకరాలు, ఇంకొక దగ్గర శంషాబాద్ వైపు ఒక 50 ఎకరాలు, అట్లాగే యాదాద్రి భువనగిరి వైపు ఒక 200 ఎకరాలు ఐడెంటిఫై చేశాము. అవన్నీ డెవలప్ చేయబోతున్నాం మనం. నగరంలో వచ్చే చెత్త 4 మూలలకు పంపించడం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతాయి. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది. పొల్యూషన్ తగ్గించడానికి కానీ తర్వాత పార్క్స్ కానీ డెవలప్మెంట్ అక్కడ మన హైదరాబాద్ లో ఏ విధంగా ఉంది, ఇక్కడ ఇప్పుడు ఇది చూస్తే మన నగరానికంటే కూడా చాలా పాత ఇది యాక్చువల్గా. వీళ్ళ దగ్గర కూడా 15 సంవత్సరాల పాటు వేస్ట్ అంతా ఒకే దగ్గర డంప్ చేసి పెట్టారు. మీరు చెప్పేసి ప్రెజెంటేషన్ చెప్పారు, మీరు 100 మీటర్స్ ఎత్తు వేసిపోయానని చెప్పేసి 100 మీటర్స్ ఎత్తుదాన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించారు. మన దగ్గర కూడా తగ్గించి చేసుకొచ్చి మనం క్యాపింగ్ కూడా చేసాం వాటిని. సో ఆ రకంగా చూస్తే వీళ్ళు పవర్ పరంగా చూస్తే ఒక 5 మీటర్ టన్నులు చేస్తున్నారు వీళ్ళు. అంటే 5 డిఫరెంట్ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి. మన దగ్గర కూడా ఇప్పుడు 2 డిఫరెంట్, మనకు దుండిగలో ఒక ప్లాంట్ పెట్టుకున్నాము 14.5 మెగావాట్స్. జవహర్ నగర్లో ఒక 24.5 మెగావాట్స్ పెట్టాము. జవహర్ నగర్లో ఇంకొక 24 మెగావాట్ ప్లాంట్స్ చేస్తున్నాం మనం ఇప్పుడు. మన దగ్గర కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని, తక్షణమే హామీని అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోస్టు కార్డులతో నిరసన తెలిపారు. ఆదివారం కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ బస్సుల్లో మహిళా ప్రయాణికులతో కలిసి నిరసన తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించి 4 నెలలు దాటిన హామీని అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి గెలిచిన తర్వాత 120 రోజులు ఈ రోజుకి 120 రోజులు అవుతుంది. కానీ ఉచిత బస్సులను ఇంకా అమలు చేయలేదు. మాలాంటి మహిళలు ఎంతో మంది ఉచిత బస్సులతో అనేక ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెంచుకొని మాకు తొందరగా ఈ యొక్క బస్సులు అమలు చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నాము. సిలిండర్లు హామీ ఇచ్చినారు, అది ఇంకా నెరవేర్చలేదు. కానీ జెంట్స్ కి అయితే మద్యం తొందరగా అమలు చేసినారు. మాకైతే ఇంకా సిలిండర్లు అమలు చేయలేదు, ఉచిత బస్సులు అమలు చేయలేదండి. మాకు తొందరగా ఉచిత బస్సులు అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి ఈ పథకాలు విడుదల చేశారు. కానీ ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదు. దాని గురించి మేము చంద్రబాబు నాయుడు గారికి లేఖలు రాయాలని చెప్పేసి మా మహిళలమంతా అనుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనే పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలు నెరవేర్చమని వేడుకుంటూ ఆయనను అర్థిస్తూ ఈ లెటర్లు పంపిస్తున్నాం మహిళలమంతా కలిసి. రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి గారి ఆదేశాలతో మా కర్నూలు డిసిసి మురళీకృష్ణ గారి నాయకత్వంలో మహిళలకు ఏదైతే సూపర్ 6 లో భాగంగా ఉచిత హామీలు ఇచ్చినారో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి దీన్ని క్వశ్చన్ చేయడానికి ఈరోజు బస్సులో ప్రయాణం చేస్తూ మహిళలతో ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది. మహిళలు చాలా బాధపడుతున్నారు. సూపర్ 6 లో భాగంగా ఉచిత బస్సు ఇస్తే మాకు ఎన్నో సౌకర్యాలు జరుగుతాయి, ఎన్నో పనులు చేసుకుంటాము, టికెట్ కూడా డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితుల్లో మేముంటే చంద్రబాబు నాయుడు గారు అది గమనించి మాకు హామీ ఇచ్చినారు. చాలా సంతోషం. హామీ 120 రోజులైనా కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం దురదృష్టకరము. తొందరగా ఈ హామీని అమలు చేయాలని మహిళలందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే సూపర్ 6 లో భాగంగా కోడుమూరు టీడీపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించమని మాల మహానాడు జిల్లా నాయకులు మునిస్వామి అనుకొండ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం కోడుమూరులో వారు మాట్లాడారు. వెంకయ్యపల్లె వద్ద మద్యం దుకాణం విషయంలో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు దిగారనడంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఆరోపణలు చేసిన నాగరాజు యాదవ్, జూలకల్ సుధాకర్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇప్పుడే వెంకయ్యపల్లి ఎల్లమ్మ కాడ బ్రాండ్ షాప్ గురించి నాగరాజు యాదవ్ చేసిన తప్పుడు ఆరోపణలని ఖండిస్తున్నాను. ఏ రోజు విష్ణువర్ధన్ ఏ రోజు కూడా పేదవాళ్ళ కోసం, అంటే పేదలంటే ఆయనకు ఒక సొంతమైన కుటుంబంలాగా చూసుకునే వ్యక్తి మీద ఇలాంటి దుర్మార్గం మాటలేని నాగరాజు, నువ్వు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు మాట్లాడుతున్నావో విష్ణువర్ధన్ రెడ్డికి చిల్లర రాజకీయాలు చేసే అవసరం లేదు. నీలాంటి చిల్లర మనిషి కూడా కాదు. ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. విష్ణువర్ధన్ రెడ్డిని విన మీరు ఏ రోజు మీరు అన్నారో ఆ రోజు మా దళితుల సత్తు ఏందో చూపిస్తాం, హెచ్చరిస్తున్నాం. ఈరోజు నువ్వు మాట్లాడము కరెక్ట్ కాదు. నువ్వు చేస్తున్న తప్పుడు పనులు ఈరోజు దేవుడు లాంటి విష్ణువర్ధన్ రెడ్డికి అంటగడుతున్నావు. విష్ణువర్ధన్ రెడ్డికి చిల్లర మాటలు సరిపోవు. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. ఈరోజు మేము కూడా లబ్ధి పొందినాము. మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలం కూడా లబ్ధి పొంది ఉన్నాము. ఆ రోజు కూడా నీకు చెప్పేది, నువ్వు చేసే తప్పుడు నిర్ణయాలకి పెద్దాన మీద ఎప్పుడు నిందలేయకు. ఏసే నీవు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నావు. విష్ణువర్ధన్ రెడ్డి అంట గొప్ప మనిషి. ఏ రోజు కూడా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తే మంచి మనసున్న వ్యక్తి ఆయన. మళ్ళీ జూలకల్లి సుధాకర్ రెడ్డి ఏ రోజు కూడా ఎలక్షన్లో